నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సుగ్రీవమిత్రం పరమపవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం 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 సతతం నమామి. లక్ష్మీ నివాసం జగతాం నివాసం లంకా వినాశం భువన ప్రకాశం భూదేవవాసం శరదిందుహాసం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీరామచంద్రం సతతం నమామి. ఆ శ్యామ మోహనాకారుడైనటువంటి రామచంద్రుని యొక్క విశేషమైనటువంటి కృపతో భాగవతంలోని 51 అవతారాలను మనమంతా కూడా అవగాహన చేసుకోవాలనేటువంటి ఏకైక తత్వంతో, విశేషమైనటువంటి లక్ష్యంతో మనమంతా కూడా ఈ కార్యక్రమంలో ముందుకెడుతున్నాం. సత్సంగం ఎందుకు ఉపయోగం అంటే హరికథాశ్రవణం, హరికథాస్మరణం విశేషమైనటువంటి ఆ పుణ్యప్రదాన్ని మనకు కలిగిస్తుంది. అయితే రఘువంశ తిలకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాలకు మనమంతా ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఆ రామ కథను తెలుసుకుని నాద సుధారసం, రామ కథా సుధారసంలో మనం మునిగి తేలాలి, భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి లక్ష్యంతో భవసాగరము దాటలేకనే బహుగాసి బడిని మరుగు చేరితి. భవసాగరము దాటలేకనే బహుగాసి బడిని మరుగు చేరితి. భవసాగరం దాటలేక చింతాజలది, భవజలది, సంసార జలది, దుఃఖ సాగరం, దీన్ని దాటలేక
బహుగాసిబడి నీ మరుగు చేరితి, నీ చరణు చూస్తున్నానయ్యా నేను. అవని జాధిప, అవని ఈ భూతలాన్నంతటినీ సమస్తానికి ప్రభు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడు. అవని జాధిప శ్రీధరాక్షక సార్వభౌమ శ్రీ త్యాగరాజనూత రఘునాయక నీ పాదయుగ రాజీవ మూల విడజాల శ్రీ రఘునాయక రఘునాయక రఘునాయక. ఆ రఘునాయకుడు, రఘువంశ తిలకుడు, ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదాలు పట్టుకుని మనం వదలం. ఎందుకంటే తాడో పేడో అంటారు చూడండి, తాడో పేడో కాకూడదు. అది మనమంతా ఏం చేయాలంటే స్వామి పాదాలే నమ్ముకుని ఆ పాద పద్మములను మనం స్మరిస్తూ, బ్రహ్మ కడిగినటువంటి ఆ పాదాలను మనమంతా స్మరిస్తూ మన జీవితాలను పరిపుష్టం చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నాం. సమస్తమైనటువంటి ఇబ్బందులు కూడాను ఎదుర్కొంటూ జానకమ్మ విశేషంగా పాపం బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి అమ్మవారిని కాపాడుతోంది, సాంత్వననిచ్చింది మన హనుమంతుడు. ఆ హనుమంతుని యొక్క దివ్య వైభవం సుందరకాండలో ప్రకటితమవుతోంది కాబట్టి సుందరకాండ మరింత సుందరమైనది. స్వామివారి సౌందరాకారుడా కాదా అనేది పక్కన పెడదాం. కోతి రూపం సుందరం ఎట్లా ఉంటుంది? కానీ హనుమంతుణ్ణి చూడగానే లేదా మన వినాయకుడిని చూడగానే ఎవరికైనా జుగుప్స అనేది కలుగుతుందా? కలగదు. ఎందుకంటే ఆ దివ్య తత్వం, దివ్య స్వరూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి అవతార రూపాలు, దేవతామూర్తులందరూ కూడా స్వామి యొక్క రూపాలే. మనమంతా కూడా స్వామి రూపాలమే. మనం అందుకనే ఒకరినొకరు చూసుకుని అసహించుకోకూడదు, ఒకరినొకరు దూషించుకోకూడదు, ఒకరినొకరు హింస పెట్టుకోకూడదు. ఎందుకంటే అందరము స్వామి రూపాలమే. స్వామి యొక్క రూపమే మనం, స్వామి క్రియేషన్. ఆయన సృష్టించిన వాళ్ళం. మనమెవరో ఆయన సృష్టించిన వాళ్ళని మనం అసహించుకోవడానికి, ఇబ్బంది పెట్టడానికి. కానీ సామదాన భేద దండోపాయాలు ఏ విధంగా మన జీవితంలో మనం ఉపయోగించాలో ఈ సుందరకాండ ద్వారా తెలుసుకోవాలి. ఎలాగంటే సుందరకాండలో స్పష్టంగా చెప్తున్నాడు హనుమంతుడు, రాక్షస ప్రవృత్తి ఉన్నవారికి దండోపాయం మాత్రమే ఉపయోగించాలి. రాక్షస ప్రవృత్తి ఉన్న వారితో దండోపాయం మాత్రమే అని సుందరకాండలో మన హనుమంతుడు చెప్పారు. సో రాక్షస ప్రవృత్తి అంటే ఇతరులు హింసించేవాళ్ళు, ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళు, అవమానించేవాళ్ళు అందరూ రాక్షస ప్రవృత్తే. అంతే కదా. ఇప్పుడు ఒక మనిషిని రేప్ చేశారు, రాక్షస ప్రవృత్తి ఉంటేనే రేప్ చేస్తారు. మానభంగం, మర్డర్ చేశారు, రాక్షస ప్రవృత్తి ఉంటేనే. క్షణికోద్రేకంలో జరిగిందండం దట్స్ ఎ డిఫరెంట్, అది కంప్లీట్ డిఫరెంట్ ఎనాలజీ. అది దాంట్లోకి వెళ్ళలేం. క్షణికోద్రేకమైనా మన విఘ్నత మనం కోల్పోకూడదు. కాబట్టి స్వామి ఇక్కడ చెప్తున్నాడు, రాక్షసులతో చర్చలే ఉన్నాయి, సామదాన భేద దండోపాయాలు ఎక్కడున్నాయి? నో సామం, నో దానం, నో భేదం, ఓన్లీ దండోపాయం అని గ్రహించుకుని స్వామివారు వృక్షాలన్నిటినీ నేలమట్టం చేశాడండి. అశోకవనం యొక్క సౌందర్యం అంతా మనం తెలుసుకున్నాం. ఎటువంటి అశోకవనం అమ్మా? బ్రహ్మాండమైనటువంటి అశోకవనం. చిత్ర విచిత్రములైనటువంటి ఆ పగడాలతో, మెట్లు, ఆ మణులతో ఉన్నటువంటి ఆ స్థితి అంతా తెలుసుకున్నాం మనం. అశోకవనము అనగానే మనందరికీ కూడా స్ఫురించేది అత్యంత అద్భుతమైనటువంటి చక్కటి వన శోభ. ఆ శోభ ఒక సుందరకాండలో విశేషంగా మనం చర్చించుకున్నాం. అంతటి శోభ ఉన్నటువంటి అశోకవనం చివరకు
పగడాలతో, అమూల్యమైన ముత్యాలతో, గుండ్రని ముత్యాలతో ఖచ్చితమై అద్భుతంగా విరాజిల్లుతూ సువాసనలతో ఉన్నటువంటి ఆ పుష్ప సుపుణ్యగంధినాయుక్తం ఆతిథ్య తరుణోపమం కూటాకారైర్వరాకారై వివిధైస్తమలంకృతం. వృక్షాలన్నీ పూర్తిగా నేలమట్టమైపోయినాయి. అత్యంత అద్భుతంగా ఉండేటువంటి అశోకవనం కాస్త శ్మశానంలాగా తయారైంది. సరస్సులు పాడైపోయినాయి. క్రీడా పర్వతాలన్నీ కూడా నుగ్గునుగ్గైపోయినాయి. అప్పుడు ఆ వనము ప్రాణము లేని దేహము వలె శోభావిహీనమైంది. ఆ అశోకవనం కలవరపాటుకు లోనైన వివిధములకు పక్షుల వికృత ధ్వనులతో నిండిపోయిందట. అక్కడ జలాశయాలు చిన్నాభిన్నాలైపోయినాయి. ఎర్రని చిగుళ్ళు వాడిపోయినాయి. వృక్షములు లతలు నేల కూలినాయి. కారు చిచ్చుచే బుగ్గి అయిపోయినట్లు ఆ వనము నిస్తేజమైపోయింది. ఆధారాలను కోల్పోయిన తీగలు నిరాశ్రయులై విహ్వలైన స్త్రీల వలె కళతప్పి ఉందట. హనుమంతుడు విజృంభించడం వల్ల తత్ప్రభావంతో ఆ వనమునందలి పొదరిండు చిత్రశాలలు అతలాకుతలమై ఆ మహాసర్పాలు పులులు ఏవైతే వనంలో తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాయో, ఆనందంగా హాయిగా వాటి గృహాలలో అవి ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చి వికృత ధ్వనులు, శోక ధ్వనులు మొదలెట్టినాయట. అయ్య బాబో, ఏదో అయిపోతోంది, మా పరిస్థితి ఏమిటి అని ఏడుస్తున్నాయి అవన్నీ. అయితే ఈ కారణంగా ఆ సుందరవనం తన పూర్వ వైభవాన్ని పూర్తిగా కోల్పోయిందట. హనుమంతుడు విజృంభించడంతో తత్ప్రభావమున ఆ వనమునందలి పొదరిండ్లు చిత్రశాలలు అతలాకుతలమైపోయిగా అందలి మహాసర్పాలు, పెద్ద పులులు మొదల క్రూర జంతువులు ఆర్తధ్వనులతో చేయసాగాయట. క్రీడాపర్వత గుహలు, ఇతర గృహములు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే సమస్తము నాశనమైంది. సా విహ్వలా శోకలతా ప్రతాన వనస్థలి శోకలతా ప్రతాన జాతా దశాస్య ప్రమదావనస్య కపేల్ బలాద్ధి ప్రమదావనస్య. ఆ సుందరవనం తన పూర్వ వైభవాన్ని పూర్తిగా కోల్పోయిందిట. కోల్పోగా జాతా దశాస్య ప్రమదావనస్య కపేర్ బలాద్ధి ప్రమదావనస్య స తస్య కృత్వార్ధపతేర్ మహాకపి మహద్వలీయకం మనసో మహాత్మనః. సీతాదేవిని ఆదుకొనడంకై వచ్చిన ఆ కపీశ్వరుని బల ప్రభావంతో రావణుని అంతఃపురకాంతల విహారార్థమై ఏర్పడిన అశోక లతా సమూహాలతో కలకలలాడు ఆ వన ప్రదేశము శోకముతో మునిగినటువంటి స్త్రీలతో కూడినదై తయారైందట. అంటే సమస్తము కూడా ఒక శ్మశాన వైరాగ్యం అంటారు చూడండి, అటువంటి తత్వం అక్కడ ప్రకటితమైంది. ఆ కపీశ్వరుడు మన హనుమంతుడు మిక్కిలి బలశాలి అయిన రావణుని మనస్సు క్లేశపడునట్లుగా వనాన్ని భంగపరిచాడట. పిమ్మట మహాబలశాలురైన పెక్కుమంది రాక్షస యోధులతో ఒంటరిగా పోరాడదలిచిన వాడే అతడు ఉత్సాహశక్తితో ఒప్పారుతూ ఆ వన ముఖద్వారముపై నిలిచి శత్రువుల రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే సమస్తాన్ని నాశనం చేశాడు మన హనుమంతుడు. చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటి? వెయిటింగ్ ఫర్ ది అపోనెంట్స్ టు కమ్. శత్రువులు రావాలి, అటాక్ స్టార్ట్ చేయాలి. అంటే హీఈస్ రెడీ. ఇప్పుడు అంటారు చూడండి, మసిపూసి కుని కూర్చున్నారంటారు. యుద్ధానికి మసిపూసుకుని కూర్చున్నావా అంటారు. తెలుగులో సామెతలు ఉన్నాయి. బాగా నాశనం చేశాడు. ఎవరో ఒకళ్ళు చూస్తారు, వెళ్తారు, రావణాసురుడు చెప్తారు, మొత్తం అంతా గగ్గోలు అవుతుంది, వాళ్ళంతా వస్తారు, వాళ్ళని చితక్కొడదాం. ఫుల్లీ ప్రిపేర్డ్. తతపక్షి నినాదేన వృక్ష భంగస్వనేన చ బభూవుస్త్రా ససంభ్రాత సర్వే లంకా నివాసినః. పిమ్మట పక్షుల ఆర్తనాదాలు, వృక్షములు విరిగి పడిపోనట్టి ఫెళఫెళ రావాలు, ఇవన్నీ లంకా నివాసులందరూ కూడా మిక్కిలి భయభ్రాంతులయ్యారట. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా పెద్ద సౌండ్ వచ్చింది, లాల్ బహదూర్ స్టేడియంలో ఏదైనా బాంబు పేలిస్తే ఇక్కడ మా ఇంట్లో తెలుస్తుంది. అశోకవనంలో అంత భీభత్సంగా తయారై కోటి తుఫాన్లు ఒకేసారి వచ్చినట్టు ఆ గాలి ఉధృతి, వృక్షాలన్నీ పడిపోవడం, పక్షులన్నీ నేలరాలడం, ఇవన్నీ చూస్తుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? మొత్తం లంకానగరం అంతా తెలిసిపోయింది అశోకవనం మట్టయిపోయిందని. అందుకని ఇంకా వాళ్ళంతా కూడా భయభ్రాంతులైపోయారట. ఇది కాకుండా అశోకవనంలో ఉన్నటువంటి పక్షులు, మృగాలన్నీ కూడా బయటికి పరిగెత్తినాయి. దే ర్యాన్ ఇంటూ లంకా నగరం మెయిన్ స్ట్రీట్స్ లోకి వెళ్ళిపోయినాయి. రాక్షసులకు భయమును గొలుపు అపశకునాలు వచ్చి పడ్డాయి. రక్షసాంచ నిమిత్తాన్ని క్రూరాని ప్రతిపేదిరే. సమస్తము ఇంకా కకావికలం అయిపోయిందంతా కూడా.
అంతవరకు నిద్రలో మునిగి ఉన్నటువంటి వికృతాకారులైనటువంటి ఆ రాక్షస స్త్రీలందరూ వనభంగ ధ్వనులకు మేల్కొని సర్వనాశనమైన ఆ వనమును మహావీరుడైన ఆ వానరుని చూచారటండి. వాళ్ళందరూ లేచారు, చూశారు. ఎవరిని? మన హనుమంతుణ్ణి చూసి సదా దృష్ట్వా మహాబాహు మహాసత్వో మహాబల చకారసు మహద్రూపం రాక్షసీనాం భయావహం. ఆయన్ని చూడగానే వారందరికీ కూడా దడబుట్టిందట. అంటే ఆయన తన స్వస్వరూపంలో కనిపిస్తున్నాడు అందరికీ, కూరలతో దంతాలతో, ఆ పట్టు బిగించినటువంటి ఆ తోకతో. హనుమంతుని యొక్క విశ్వరూపం చింది చింది భింది భింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ. ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహాహనుమతే. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర అం హాం 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 ఔం సౌం ఏహి ఏహి ఓం హం ఓం హం హోం ఓం హోం. ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే శ్రవణ చక్షుర్భూతానా శాకిని ఢాకిని విషమ దుష్టానా సర్వ విషం హర హర ఆకాశ భువనం భేద భేదయ ఛేదయ ఛేద మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహరయ ప్రహరయ సకల మాయాం భేదయ భేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నౌ భగవతే మహాహనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభ క్షోభయ సకల బంధన మోక్షణం కురు కురు శిరః శూల గుల్మశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళీయ యక్షకుల జలగత బిలగత రాత్రిం చర దివాచర సర్పాన్నిర్విషం కురు కురు స్వాహా. స్వామివారి మహారూపం మనందరం కూడా చూసేటువంటి సాఫ్ట్ రూపం. ఆయన ఎప్పుడు కూడా తపో దీక్షలో ఉన్నటువంటి రూపం చూస్తాం, లేదా ఈ విధంగా ఆంజనేయ స్వామి సంజీవి పర్వతాన్ని తీసుకొస్తున్నటువంటి రూపం చూస్తాం. ఎప్పుడూ నమస్కారం చేస్తూ రాముడికి నమస్కరించే రూపం. కానీ హనుమంతుని యొక్క స్వస్వరూపం ఆ విరాట్ రూపం. ఎందుకంటే ఈశ్వర శక్తి సంపన్నుడు హనుమంతుడు. శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిన్మండల యశోవితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా అనల మంత్ర ఉదతి బంధన దశశిర కృతాంత సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామ లక్ష్మణ నందకర కపి సైన్య ప్రాకార సుగ్రీవ సహాయ కరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిణి గంభీరనాద సర్వ పాపగ్రహ వారణ సర్వ జ్వరోచ్చాట ఢాకినీ విధ్వంసన్. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ హనుమతే సర్వ దుఃఖ నివారణాయ గ్రహమండల్ సర్వభూత మండల సర్వ పిశాచ మండలోచాటన్ భూతజ్వరై కాహిక జ్వర ద్వాహిక జ్వర త్యాహిక జ్వర చాతుర్ధిక జ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది భింది భింది. ఎక్కడా కూడా కృష్ణదండకం రామదండకం అనేటువంటివి ఉన్నా కూడా ఏదో రాసుంటారేమో కానీ ఆంజనేయ దండకం, ఆంజనేయ మహామంత్రం సమస్త భూత పిశాచాలను నశింపజేసేటువంటి భూత పిశాచ నికట नहीं आवै महावीर जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जुलावे सब पर राम तपस्वी ताजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे. హనుమాన్ చాలీసాను ఈ సుందరకాండ పారాయణ సందర్భంలోనే అర్ధసహితంగా కూడా చెప్పేటువంటి కార్యక్రమం పెడతాను అనుకుంటున్నా భగవంతుని కృపతో. సమస్త గ్రహ పీడలు, సమస్త పిశాచ పీడలు, సమస్త భూత పీడ జ్వరాలు కూడా ఎన్ని జ్వరాలు చూడండి. భూత జ్వరం, కాహిక జ్వరం, ద్వాహిక జ్వరం, త్రాహిక జ్వరం, చాతుర్ధిక జ్వరం, సంతాప జ్వరం, విషమ జ్వరం, తాపజ్వరం, ఇన్ని రకాల జ్వరాల నుంచి ముక్తి కలుగుతుంది మనకు. ఉడా ప్రియాంక మాతాజీ గారు అన్నట్టు పిల్లలకు ఏం నేర్పించాలి? చాలీసా పారాయణ, అట్లీస్ట్ 2 శ్లోకాస్ పర్ డే ఆర్ పర్ 1 వీక్.
ఆ లెక్కన వాళ్ళకు వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యేటప్పటికి వాళ్ళకి అన్ని చక్కగా చాలీసా పారాయణ చేయగలుగుతారు. రాత్రించర దివాచర సర్పాన్నివిరిషం కురుకురు స్వాహ రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్య ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్య ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రున్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హూం ఫట్ స్వాహ. ఈ బీజాక్షర మంత్రాలు బాగా పట్టుతో చదవగలగాలి. దీంట్లో ఉచ్చారణ దోషాలు ఉండకూడదు. సర్వ అరిష్టాలు నాశనం చేస్తాడట, సర్వ దోషాలు నాశనం చేస్తాడు, సమస్త శత్రువులను నాశనం చేస్తాడు. ఏదైతే అసాధ్యమవుతుందో అది సుసాధ్యమవుతుంది స్వామి కరుణతో మాత్రమే. హనుమంతుని యొక్క విశేషమైనటువంటి తత్వం కేవలము పాపం చూడమని తెచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, కొరియర్ సర్వీస్ లాగా. హనుమత్ శక్తి, ఆ శక్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి శక్తి తత్వమైనటువంటి వీర హనుమంతుడు ప్రళయ కాలానల ప్రజ్వల నాయకుడు, ప్రతాప వజ్ర దేహుడు, అంజనీ గర్భ సంభూతుడు, సీతా శోకాన్ని నివారించిన వాడు. అటువంటి స్వామి యొక్క విశేష తత్వాన్ని వారంతా చూస్తున్నారు అశోకవనంలో ఉన్న రాక్షస స్త్రీలు. మనందరం కూడా హనుమంతుణ్ణి కాకిని కామిని గ్రహ బంధనాయ బ్రహ్మగ్రహ బంధనాయ బ్రహ్మ రాక్షస గ్రహ బంధనాయ చోరగ్రహ బంధనాయ మారీగ్రహ బంధనాయ ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశయ మమ హృదయే ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన నారీముఖ బంధన సభాముఖ బంధన శత్రుముఖ బంధన సర్వముఖ బంధన లంకా ప్రాసాద భంజన ఆముఖం మే వశమానయ క్లీం 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 హ్రీం శ్రీం శ్రీం రాజానం వశమానయ శ్రీం హ్రీం క్లీం స్త్రీణ ఆకర్షయ ఆకర్షయ శత్రున్ మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయా మమ కార్య సిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఫట్ స్వాహా. విచిత్ర వీర హనుమాన్ మమ సర్వశత్రూన్ భస్మం కురు కురు హన హన హుం ఫట్ స్వాహా. స్వామి విశేష కృపతో సమస్తాన్ని మనం జయించగలం. కానీ హనుమంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఆ రామతత్వం మనలో నిండాలి. రామనామం, ఆ రామనామ మాధుర్యాన్ని మనం చూరగొనాలి. మహాబాహు గొప్ప శక్తిశాలి అయినటువంటి హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలకు దడ పుట్టేటట్లు తన శరీరాన్ని ఇంకా పెంచేశాడట. మహాకాయుడు, మిక్కిలి బలశాలి, పర్వతమంతా ఎత్తుకు పెరిగినవాడు అయినటువంటి ఆ వానరుని చూచి రాక్షస స్త్రీలు సీతాదేవితో అన్నారట, ఇతడెవరమ్మా, ఎవరికి సంబంధించిన వాడు, ఎక్కడ నుండి వచ్చాడు, ఎందులకు వచ్చాడు, నీతో అతడు మాట్లాడినదేమిటి? ఓ సుందరి, ఓ విశాలాక్షి, నిన్ను మేము ఏమియూ అనము, భయపడకు. ఇతడు నీతో ఏమి మాట్లాడను చెప్పు. ఇతడెవడు? హూ ఈజ్ హీ, వై హీ కేమ్? సర్వాంగ సుందరి సాధ్వి అయిన సీతాదేవి విధంగా పలికిందట, కామరూపులైన భయంకర రాక్షసుల విషయం నాకేం తెలుస్తుందమ్మా? ఈవిడ కూడా ట్రిక్ ప్లే చేసింది. నౌ షీజ్ ఆన్ ఏ స్ట్రాంగర్ వికెట్. ఇదివరకు లాగా దీనత్వంతో దుఃఖత్వంతో ఉండలేదు ఆవిడ. చాలా చింతాగ్రస్తురాలు లేదు, బాగా ధైర్యం వచ్చేసింది. నా రాముడు వస్తాడు, నా వానర ముఖంతో వస్తారు, రావణాసురుడి దేహశుద్ధి చేస్తారు, వాడి రోగం కుదురుస్తారు. ఫైనల్ గా చెప్పాలంటే రావణాసురుడి రోగం కుదురుస్తాడు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. కాబట్టి ఈవిడ కూడా ట్రిక్ ప్లే చేశారు. ఏమన్నారంటే, అదా బ్రవీత్ తదా సాధ్వి సీతా సర్వాంగ సుందరి. నాకేం తెలుస్తుందమ్మా, మీరంతా మాయా రూపంలో తిరుగుతూ ఉంటారు, వాడెవడో నాకేం తెలుసు.
వాడెవడో ఎందుకు వచ్చాడో ఎటు పెడుతున్నాడో, మీరందరూ కూడా సేమ్ గ్రూపు. పాము జాడలు పాముకే ఎరుక. అమ్మవారంది చూడండి. మీ సంగతి ఏదో మీకే తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? ఐ డోంట్ నో ఎనీథింగ్. పాము జాడలు పాముకే ఎరుక, ఇది లోక విదితం. ఇతన్ని చూచి నేను భయపడుతున్నాను, ఇతడు ఎవరో నేను ఎరుగను, కామరూపి అయిన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలుస్తున్నానన్నదట. వైదేహి వచనములను విని రాక్షస స్త్రీలు నలు దశలకు పరుగులు తీశారట. వారిలో కొందరు అచటనే ఉండిపోయారు, మరికొందరు ఈ విషయాన్ని రావణునకు నివేదించుటకై పరిగెత్తుకెళ్లారు. వికృతాకారాలు గల రాక్షస స్త్రీలు రావణుని దగ్గరికి వెళ్లి విశిష్ట రూపంతో భయంకరంగా ఉన్నటువంటి ఒక కోతిని గురించి చెప్పారండి. రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననా. నాయన రాజా, ఇక్కడ వికృత ఆకారం కనపడుతోంది, వాడు కోతి రూపంలో ఉన్నాడు, కానీ మహాబలశాలి, మహావీర్యవంతుడు, భయంకర రూపుడు, మామూలు కూడా కాదు. అశోకవనికా మధ్యే రాజన్ భీమ వపుక్కపి, మహాభయంకర ఆకారంలో ఉన్నాడు వాడు, మేము చూడలేకపోతున్నాం. వాడు వచ్చాడండి, సీతాదేవితో సూక్ష్మ రూపంలో ఏదో మాట్లాడాడు. అతడు అమిత పరాక్రమశాల. వానరుని గూర్చి తెలుపమని జానకిని మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఆవిడ నోరు విప్పట్లేదు. సీతాయాకృత సంవాద తిష్టత్య అమిత విక్రమ. వాడు వచ్చి సీతమ్మతో మాట్లాడాడు. ఇక తర్వాత చూడండి వాడి ప్రతాపం చూపించాడు. అతడు ఇంద్రుడి దూత, కుబేరుడి దూత, ఏదో సంథింగ్ ఉన్నాడు వాడు. నీ మనస్సుకు మిక్కిలి ఆహ్లాదం కూర్చున్నది, వివిధములకు మృగములతో నిండినదైన ప్రమదావనం. ఆ అశోకవనాన్ని ఆ యొక్క కోతి ధ్వంసం చేసేసింది. ఆ వనమునందు ఆ మహావీరుడు ధ్వంసం చేయని ప్రదేశమే లేదు. కానీ జానకి ఉన్న చోటును మాత్రం అతడు తాకనైనా తాకలేదు. సమస్తం కూల్చేశాడు, ఆవిడ కూర్చున్నటువంటి ఆ ప్రాసాదం తప్ప, ఆ వేదిక తప్ప. ఆ అరుగులు ఉంటాయి, అరుగులు పక్కన చెట్లు ఉంటాయి, చెట్ల కింద అమ్మవారు కూర్చుంది, ఆ అరుగు తప్ప అన్ని నాశనం చేశాడు వాడు చూసుకుంటూ. జానకీ రక్షణార్థం వా శ్రమాద్వా నోపలభ్యతే అథవా కశ్రమ సైవ తేనాభిరక్షిత. జానకిని రక్షించడం కొరకు శ్రమ వలన అలసట చెందియో తెలియదు గాని ఆమె దగ్గరికి మాత్రం పోనే పోలేదు రాజా అని చెప్పారట. అంటే వీళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తారు, బాగా తిని తాగి కూర్చున్నా కూడా వెరీ నైస్ అబ్జర్వర్స్. ఎక్కడెక్కడ ధ్వంసమైందో కూడా వెళ్ళి చెప్తున్నారు వీళ్ళు, ఈ బ్యాచ్ అంతా. సీతాదేవి స్వయంగా ఆశ్రయించి ఉన్న సింసుపా వృక్షం అందమైన చిగుళ్లతో పుష్పములతో విలసిల్లుతోంది. దానిని భగ్నపరచకుండా ఆ వృక్షం మాత్రం కలకలలాడుతూ అదొక్కటే ఉంది నాయన, మిగతావన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయని చెప్పారట. ప్రమదావనాన్ని నాశనమనర్చాడు. ఈ రెండు మహాపరాధాలు గావించాడు. ఒకటి సీతమ్మతో మాట్లాడాడు, రెండు అశోకవనం నాశనం చేశాడు. 2 mistakes. ఈ రెండు మహాపరాధములను గావించిన భయంకర ఆకారుని తీవ్రంగా దండించడానికి ఆజ్ఞాపించు. ఓ రాక్షసరాజా, నీవు ఎంతగానో మనసు పడిన సీతతో సంభాషించుటకు సాహసించువాడు నిజముగా తన ప్రాణములపై ఆశ వదులుకొనవలసినదే. వీళ్ళు ఎక్కిస్తున్నారు ఇంకా రాజుగారికి. బాగా చేశాడు వాడు శాస్తి, మనకి బాగా అవమానించాడు. మనం అంటాం కదా, ఏదో చిన్న మాట వచ్చిందనుకోండి ఇంత బాగా రెచ్చగొడతాం, రెచ్చగొట్టేటప్పటికి ఓ రెచ్చిపోతారు గుండు గీగుచుకునే వరకు. అంటే పరిస్థితులు అట్లా మాట్లాడితే మనం లోనైపోతాం కోపానికి. అదే కాకూడదు. ఎవరు ఎంత మాట్లాడినా మన స్థితప్రజ్ఞత వదులుకోకూడదు. కొంతమంది భర్తలు చాలా అసలు రియాక్షన్ చూపించరు. రియాక్షన్ చూపించకపోతే భార్యలకు కోపం వస్తుంది. రియాక్షన్ చూపించడు, దేనికైనా ఒకటే రియాక్షనా? అలా ఉండటం కూడా గొప్పతనమే. అదే స్థితప్రజ్ఞత. మనందరం ఇప్పుడు చేస్తోంది ఆ స్థితప్రజ్ఞత. వాళ్ళకి ఆల్రెడీ వచ్చినందుకు మనం మెచ్చుకోవాలి వాళ్ళని. ఐ హోప్ నిఖిత విల్ అండర్స్టాండ్. స్థితప్రజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం. ఏం తల్లి? ఓకే మాతాజీ అంటున్నా. ఓ ఉగ్రరూప, అతడు ముందుగా సీతాదేవితో సంభాషించాడు, తర్వాత ఈ విధంగా చేశాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వదలకూడదని చెప్తున్నారు. రాక్షసరాజైన రావణుడు ఆ రక్కసి మూకల మాటలు విని కోపంతో తస్య క్రుధ్రస్య నేత్రాభ్యాం, ప్రీతంగా కోపం వచ్చింది రావణాసురుడికి. నా రాజ్యానికి వచ్చి, నా వనంలోకి వచ్చి సీతమ్మను చూసి, సీతమ్మతో మాట్లాడి నా వనాన్నే నాశనం చేస్తాడా? భగ్గున మండి దీప్తాభ్యామివ దీపాభ్యాం సాత్యశ స్నేహ బిందవ.
మండుచున్న దీపాల నుండి జ్వాలలతో కూడిన తైల బిందువులు రాలుతున్నట్టు క్రోధావేశంతో ఊగిపోతున్న అతని నేత్రముల నుండి అశ్రు కణములు జారి తిండబడ్డాయట. అంటే ఆ చూపులు ఆ విధంగా ఉన్నాయి, అగ్ని కళాలలాగా భయంకరంగా ఉన్నాయి ఆ చూపులు. మిక్కిలి తేజశాలి అయిన రావణుడు హనుమంతుని బంధించి తెచ్చుటకై తనకు దీటైన శూరులైనటువంటి ప్రముఖ రాక్షస యోధులకు ఆజ్ఞలను ఇచ్చాడట. రావణుని ఆజ్ఞ మేరకు బలశాలురైన ఆ కింకరులలో 80,000 మంది యోధులు బాణములను ఇనుప గుదియలను చేతబూని 80,000 మంది 80,000 పీపుల్ ఆ భవనము నుండి బయలుదేరారు. మహా ఉదరము గలవారు, పెద్ద పెద్ద పొట్టలున్న వాళ్ళు. భవ్య మాతాజీ ఉన్నారా మనకి? చాలా చాలా గుడ్. నేను ఇది ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మహోదర మహాదంష్ట్ర ఘోర రూప మహాబల ఆ సైన్యం ఎలా ఉందంటే రావణాసురుడు సైన్యం మహా ఉదరులు ఉన్నారట, పెద్ద పొట్టలు ఉన్న వాళ్ళు. ఆ పొట్టలు వేలాడేసుకుంటూ వాళ్ళు పరిగెడుతున్నారు. కొన్నిసార్లు రోడ్డు మీద ఎడుతుంటే కొంతమందిని చూస్తే మనం కూడా పాపం పొట్టలు అట్లా ఉండి కొంచెం వికృత ఆకారంలో ఉన్నవాళ్ళు, ఫోర్స్ లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. జంబో ప్యాక్స్ ఏమ్మా? జంబో ప్యాక్స్ మాతాజీ, 6 ప్యాక్ జంబో జంబో మాతాజీ. అదేలే అర్థమైంది. 6 ప్యాక్ 8 ప్యాక్ అని విన్న, జంబో ప్యాక్ అది. ఓకే, వెరీ గుడ్. సో మహోదరులు పెద్ద పెద్ద కూరలు ఉన్నవాళ్ళు, వాళ్ళంతా వస్తున్న వాళ్ళు ఎవరు? ఆంజనేయ స్వామి మీదకి పెద్ద పెద్ద కూరలట, భయంకర ఆకారులు, మహాబలశాలురు, రణోత్సాహంతో ఉన్నవారు అయినట్టి వారందరూ హనుమంతుని బంధించడానికి ఉబలాట పడుతున్నారు. పరిగెత్తికెళ్ళారు వాళ్ళు, హనుమంతుని పట్టుకోవాలి. యుద్ధ సన్నద్ధుడై వనముఖద్వారంపై నిలిచి ఉన్న హనుమంతుణ్ణి చూసి మండుతున్న అగ్ని మీదకి మిడతల దండ వెళ్ళిందనుకోండి, ఏమవుతుంది? పట్టుకుని నాశనం అయిపోయి దూరంగా విసిరివేయబడతారు. తే గదాభిర్విచిత్రాభిపరిహై కాంచనాంగదై, ఆ రాక్షస యోధులంతా కూడా గదలు, చిత్రములైన ఇనుప గుదియలు, బంగారు పిడులు గల అడ్డకత్తులు, సూర్య కిరణముల వలె వాడి అయిన బాణములు ఆ వానరోత్తమునిపై విసిరివేస్తున్నారట. ఆ రాక్షస వీరులు ఇనుప గుదియలతో, అడ్డకత్తులతో, శూలములతో, ఈటలతో, తోమరములతో, బల్లెములతో అతి వేగంగా హనుమంతుణ్ణి చుట్టుముట్టి ఆయన్ని ఎదిరించి నిలిచారు. మహా తేజశాలి పర్వత సదృశుడు అయిన హనుమంతుడును హర్షాతిరేకంతో తన వాలాన్ని నేలపై కొట్టి భయంకరంగా సింహనాదం చేశాడట. మన హనుమంతుడు భయంకరంగా పెద్ద సింహనాదం చేశాడు. వాళ్ళందరి గుండెలు ముందు జారిపోయినాయి. వాయుసుతుడైన హనుమంతుడు తన శరీరాన్ని మిక్కిలి పెంచిన వాడై, ఎలా పెంచాడమ్మా తన శరీరాన్ని? సభూత్వా సమహాకాయో హనుమాన్ మారుతాత్మజ దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. విశేషంగా స్వామివారు తన శరీరాన్ని పెంచి లంకలో ప్రతిధ్వనించేటట్లు దృఢంగా తన జబ్బలు చెరిచాడట. అంటే యుద్ధానికి ఆయన ఏ విధంగా సన్నద్ధుడై ఉన్నాడో చూడండి. మెంటల్లీ ప్రిపేర్డ్, సడన్ అటాక్ కాదు. వాళ్ళంతా అంటారు కదా, హమ్ లల్కార్ రే ఆప్ జంగ్ మే ఆజాయే అంటారు, యుద్ధం కోసం రండి అని. ఆ విధంగా ఆయన ఈ విధంగా జబ్బలు కొట్టి రెడీగా నుంచున్నాడు. తన భుజాలను చరచగా ఏర్పడిన మహాధ్వని కారణంగా ఆకాశాన్ని ఎగురుతున్న పక్షులన్నీ టపేల్మని నేల మీద రాలినాయట. ఆయన ఈ విధంగా జబ్బ మీద కొట్టాడండి, పైన పక్షులన్నీ ఆ శబ్దానికి రాలి కింద నేల మీద పడ్డాయి. ఒకే ఒక దెబ్బ, ఆ ధ్వని, ఆ శబ్ద తరంగాలకు భయభ్రాంతులైపోయి పక్షులన్నీ ఎగురుతున్నవన్నీ కింద పడి చచ్చిపోయినాయి. అతడు బిగ్గరగా ఇట్లు జయఘోష చేశాడట హనుమంతుడు. ఏమనంటే, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. స్వామివారి యొక్క జయధ్వానం చూడండి ఎలా ఉందో. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. మహాబల సంపన్నుడైన రామునకు జయము జయము. ఇప్పుడు ఎవరైనా రాజులు
రాజప్రాసాదంలోకి అంతఃపురంలో ఆ కొలువులోకి వస్తున్నారు అనుకోండి. రాజుగారు వచ్చే ముందు ఆ దాసులు దాసీలు అక్కడ ఉన్నటువంటి బంటులు ఏమంటారు? కరెక్టే తెలియదు మాతాజీ. హరే కృష్ణ. శ్రీరామునకు జయము జయము, అయోధ్యారాజు అయినటువంటి శ్రీరామునకు జయము జయము. రాజుగారు ఏం చేస్తున్నారు? రామునకు జయము జయము ఇదే చెప్తారు వాళ్ళు. లంకాపురి వాళ్ళంతా కూడా ఏం చెప్తారు? రావణాసురునకు జయము జయము. రాజులు రాజరికం ఆ సమయంలో కొలువునకు రాజుగారు వస్తుంటే జయము జయము, రాజుగారు వస్తున్నారు, జయము జయము డాష్ 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 రాజు, ఎవరో ఒక రాజు. శ్రీకృష్ణదేవరాయలు గారికి జయము జయము అంటే జయధ్వానం. అది మహాబల సంపన్నుడైన రామునకు జయము, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణునకు జయము జయము, రామునకు విధేయుడై కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము జయము. రాజా జయతి సుగ్రీవో, అసహాయ శూరుడు కోసల దేశ ప్రభు అయిన రామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యాలను రూపుమాపువాడును, శత్రు సైన్యానాం నిహంత. నేనెవరనుకుంటున్నారు? ఇప్పటి కాలంలో బబ్బర్ సింగ్ పేర్లన్నీ వచ్చినాయి. స్వామి డైరెక్ట్ గా చెప్తున్నాడు ఇప్పుడు. కోసల దేశ ప్రభు అయిన రామునకు నేను బంటును, దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యాలను రూపుమాపు వాడను. 1000 మంది రావణులైన యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువజాలరు. 1000 కొలది శిలలతో వృక్షములతో సకల రాక్షసులను లంకాపురిని నాశనమునరుస్తాను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూడుతుందురుగాక నేను వచ్చిన పనిని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్తాను. హనుమంతుని భీషణ ధ్వనులకు రాక్షస కింకరులు తస్య సన్నాద శబ్దేన తే భవన్ భవయ సంకిత. వాళ్ళందరి గుండెలు జారిపోయినాయట. ఆయన జబ్బచరిస్తేనే పైనుంచి పిట్టల రాయలు కింద పడితే, ఆయన సింహనాదం శంఖనాదం అఖండనాదం చేస్తే అసలు గుండెలు ఆగుతాయా? ఇంకా వాళ్ళు రాక్షసులు కాబట్టి నిలబడ్డా. అదే మనలాంటి వారికి టప్పి మనం కళ్ళు తిరిగి కింద పడిపోతాం. కళ్ళు తిరగవు కూడా, కళ్ళు గుడ్లు కూడా ఇట్లా ఉండి కింద పడతాం. ఎందుకంటే రాక్షసులు కాబట్టి ఇంకా తట్టుకుని నిలబడ్డారు వాళ్ళు, శక్తి సంపన్నులు. ఇంకా ఆయన చూస్తున్నారు గుండెలు అవిస్తున్నాయి, ఆయన చూస్తున్నారు గుండెలు అవిసిపోతున్నాయి. చూడండి, రెండు కూడా మ్యాచింగ్. స్వామిని చూస్తున్నారు, గుండెలు అవిస్తున్నాయి, గుండెలు బాగా స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. స్వామి ఇంకా గట్టిగా చెప్తున్నాడు, ఇంకా స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. ఇంకా ఆయన అంటున్నాడు, 1000 మంది రావణులైన యుద్ధరంగాన నన్ను ఎదిరించి నిలబడలేరు. 1000 కొలది శిలలతో వృక్షాలతో సకల రాక్షసులు లంకాపురిని సమస్తాన్ని నాశనం చేస్తా. ఏమనుకుంటున్నారు మీరు? యూజ్లెస్ ఫెలోస్. మా జానకమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? గడగడ వణికిపోతున్నారు వాళ్ళంతా. ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ మేరకు జంకు గుంకులు లేని వారి చిత్ర విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధములతో అన్ని వైపుల నుండి ఆయన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించారట. చిత్రై ప్రహరణైర్ భీమై అభిపేతు సతత్సతః. ఇక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆయన ఆకారం అట్లా ఉంది, వీళ్ళ ఆకారాలు ఇట్లా ఉన్నాయి. సతై పరివృత శూరై సర్వత సమహాబలః అససాదాయసం భీమం పరిహం తోరణాశ్రితం. ఆ హనుమంతుని రాక్షస వీరులు చుట్టుముడితే అతడు ముఖద్వారానికి బిగించిన భయంకరమైన ఇనుప గడియని చేతబట్టాడట. ముఖద్వారాలకి పెద్ద పెద్ద ఇనుప గడియలు ఉంటాయి కదా, గడియలు. మనం గడియలేస్తాం. మనకున్న గడియలేమో చిన్నవి, బ్రాస్, స్టీలు, మ్యాక్సిమం ఇంకో ఏదో మెటల్తో చేసుకుంటాం. అతడి ఆ లంకా నగరంలో ఉన్నటువంటి అశోకవనం ముఖద్వారానికి బిగించిన భయంకరమైన ఇనుప గడియ అది ఇంతలా ఉంటుంది. ఒక చెయ్యి 2 చేతులంత కలిపినంత గడియలు ఉంటాయి. అవి వాటిని చేతిలో పట్టుకున్నట్టు ఆయన. ఇహ రాక్షస వీరులను సతం పరిఘమాదాయ జఘాన రజనీచరాన్. ఇహ గడి ఒక్కటి పెరికాడండి తలుపులోంచి. టపే 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 వానితో చంపడం మొదలెట్టాడు అందరినీ. గడియను చేతబట్టి ఉన్న హనుమంతుడు కదులుతున్నటువంటి పాములాగా, పన్నగమును పూనినటువంటి గరుత్మంతునిలాగా గుపించాడట అనేక మందికి. ఒక్క గడియ చేత్తో పుచ్చుకున్నాడంతే, ఫట్టి ఫట్టు 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 కొడుతున్నాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని చేతబూని దైత్యులను సంహరించినట్లు రావణకి సూదయామాస వజ్రైన దైత్యానివ సహస్రదు.
వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు ఏ విధంగా యుద్ధం చేస్తే జరుగుతుందో ఆ సన్నివేశం జరుగుతోంది అక్కడ. కేవలం స్వామివారి చేతిలో ఉన్నది ఒకే ఒక ఆయుధం, తలుపుకున్న గడియను పెరికేశాడు ఆయన. సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజ యుద్ధకాంక్షి పునర్వీర తోరణం సముపాశ్రిత. పరాక్రమశాలి అయిన వాయుసుతుడు కింకర రాక్షసులను అందరినీ చంపి ఇంకను యుద్ధము చేయదలిచిన వాడి వనముఖ ద్వారం మీదకి వెళ్ళి నుంచున్నట్టు వచ్చిన బ్యాచ్ అంతా చచ్చిపోయారు దెబ్బకి. ఆల్ 80,000 పీపుల్ అట్ వన్ గో డెడ్. ఓన్లీ వన్ ఇనప గడియ. ఇక మళ్ళీ రెడీగా వెళ్ళి నుంచున్నట్టు, ఎవరు వస్తారు రండి అందరినీ మళ్ళీ చిత కొడతా చంపేస్తానని. తతస్తస్మాత్ భయాన్ముక్త కతిచిత్ తత్ర రాక్షస నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయన్యవేదయన్. తదుపరి హనుమంతునకు భయపడి ప్రాణములను అరచేత పట్టుకుని పారిపోయిన కొంతమంది రాక్షసులు రావణుని కడకేగి కింకరులందరూ మారుతి చేతిలో మడసిరి. మడసిరమ్మా మడసిరి. ఆల్ డెడ్. ఈ చావు కబురు చల్లగా వెళ్ళి చెప్పారట రావణాసురునికి. 80,000 పీపుల్, అరివీర భయంకరులు, మహోదరులు కానివ్వండి, చిన్న ఉదరులు కానివ్వండి, ఏదో ఒకటి, అందరూ దే ఆర్ ఆల్ బిగ్ రాక్షస వీరస్. అందరూ కూడా ఒకే దెబ్బకి, ఒక్క ఇనప గడియ దెబ్బకి తప్పుమని చచ్చిపోయారు. స రాక్షసానాం నిహతం మహాబలం నిశమ్య రాజా పరివృత్తలోచన. కన్నులు ఎర్రజేశాడట రావణాసురుడు. హోప్లెస్ ఫెలోస్. ఇప్పుడు చూడండి సినిమాల్లో హనుమంతుడు రియల్ స్టంట్, ఇది రియల్ యుద్ధం. కింకరులందరూ మారుతి చేతిలో మడసిరి. చావు కబురు చల్లగా వెళ్ళి చెప్పగానే రావణాసురుడు విశేషమైనటువంటి క్రోధం వచ్చి యుద్ధమున అజేయుడైనటువంటి ప్రహస్తపుత్రుడు, ప్రహస్తుడు అంటే రావణాసురుడు యొక్క మంత్రి, ఆయన పుత్రుడు ఉన్నట్ట. వాడు చాలా వీరుడట. పాపం అతన్ని పంపించారు. మనం అంటాం ఈ కాలంలో బక్రా అని. పాపం అతను బక్రా అయ్యాడు ఇప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లవాడు, వాడేం చేస్తాడు, మహాశూరుడై ఉండొచ్చు. హనుమంతుడు ముందు వీళ్ళంతా మేకలు గొర్రెలు కాకి ఇంకేముంది. విచిత్ర వీర హనుమాన్ మమ సర్వశత్రూన్ భస్మం కురు హన హన హన్ హుం ఫట్ స్వాహ. అంతా స్వాహ ఆయన ముందు, ఇంకా ఏమీ క్వశ్చనే లేదు అసలు. హనుమంతుడు రాక్షస కింకర్లు అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రసాదం అతని దృష్టిలో పడిందట. అప్పుడు అతడు, నేను అశోకవనాన్ని ధ్వంసం చేశా, కానీ ఆ ప్రసాదం జ్యోతికి పోలేదు కదా, కనుక ఈ గొప్ప ప్రసాదాన్ని ధ్వంసం చేస్తా. ఇంకోటి ఏదో కనపడింది ఆయన కంటికి, అబ్బా అదొక్కటి చేయలేదు నేను, దాన్ని కూడా డ్యామేజ్ చేసేస్తా అన్నాడు. చిన్న పిల్లవాడి మనస్తత్వం, కోపం, ఆవేదన, బాధ. ఇక్కడ మనం ఆత్మ పరమాత్మ విశేషతత్వం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, సీతమ్మను మనం, జానకమ్మను మనం ఆత్మ కింద, రాముడు పరమాత్మ కింద, రాముణ్ణి చేరాలనేటువంటి ఆర్ద్రతతో ఆత్మ పరితపిస్తూ ఉంటుందనేటువంటి తత్వాన్ని గ్రహించాం. కానీ ఇక్కడ హనుమంతుడు ఆత్మకు సహకరించేటువంటి, చూడండి ఎప్పుడూ కూడా ఒక గురు రూపం. ఆ తత్వం, హనుమంతుని తత్వం మనలో ఉన్నటువంటి జ్ఞానం, ఆ బుద్ధి జ్ఞానం. మనకు మన ఆత్మను చుట్టుముట్టి పీడిస్తున్నటువంటి మనోవికారాలన్నిటినీ మన జ్ఞానం అనేటువంటిది హనుమంతుడి రూపంలో రౌద్రావతారం ఎత్తి వాటినన్నిటినీ పటాపంచలు చేయాలి. ఈ అశోకవనం అంటే ఒక భౌతిక ప్రకృతి కింద భావిద్దాం. అంటే అంత సుందరంగా ఉంటుంది, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, మెస్మరైజింగ్, లగ్జరీస్, కంఫర్ట్స్, సుఖాలు, భోగాలు. గురువు ఏం చేస్తాడు, కేవలం ఆ మార్గాన్ని చూపిస్తాడు. ఈ మార్గంలో వెళ్ళండి అయ్యే, ఈ మార్గంలో పెడితే మీకు మంచి జరుగుతుంది. షార్ట్ కట్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ లో పోదామని అనుకుంటే అది మన బుద్ధి వేరేగా వెళ్ళినట్టు. పిదప తన బలాన్ని ప్రకటించుతూ ఆ ముఖద్వారం పైనుండి మేరు శిఖరము వలె ఎత్తున ఉన్న చైత్య ప్రాసాదం మీదకి ఎగరి కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించాడట. ఎదురుగుండా ఒక స్టేజ్ చూశాడు, చైత్య ప్రాసాదం చాలా విశాలంగా ఉంది. చేరశక్యముగాని ఉన్నత చైత్య ప్రాసాదాన్ని హనుమంతుడు ఆక్రమించి అక్కడ శోభిల్లుతూ ఉన్నాడట. అక్కడ తన శరీరాన్ని పెంచేశాడు.
ఎలా పెంచాడయ్యా? హనుమాన్ ప్రజ్వల లక్ష్య పారియాత్రోపమోభవత్ సభూత్వా సుమహాకాయ ప్రభావాన్ మారుతాత్మజ దృష్టమా స్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. తన ప్రభావంతో శరీరాన్ని పెంచి లంకానగరం అన్నంతటా మారుమోగుతున్నట్టు నిర్భయంగా భుజాస్ఖాలనం గావించాడట. భుజాలన్నీ ఈ విధంగా హాయిగా జాడించుకుంటూ చప్పుడు చేసుకుంటూ జబ్బలు జరుచుకుంటూ పైకెక్కి నుంచున్నాడు ఆయన. ఎలా జరిగిందంటే అక్కడ తస్యో స్ఫోటిత శబ్దేనా, ఆయన భుజాలు జాడించుకుంటున్నాడు ఇట్లా. అబ్బా, ఇట్లా శరీరం కూడా ఎంతకాలం జీవితం భూమి మీద ఉందో అంతవరకు ఈ శరీరంతో ఉంటాం. ఆ తర్వాత ఈ అవుట్ఫిట్, ఈ డ్రెస్ పోతుంది మనకి. ఈ శరీరం అనేటువంటి ఈ డ్రెస్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఇంకో డ్రెస్ వేసుకుంటాం మనం. అది తెలియక ఈ డ్రెస్కు పాలిష్ చేస్తాం నున్నగా. దీనికోసం ఓ తిప్పలు పడిపోతాం. ఆయన ఏం చేశాడు? భుజాలు ఇట్టా జాడించాడు. జాడించగానే చెవులకు చిల్లులు పడినట్లు తీవ్రంగా భుజాస్కాలనం చేయగా ఆకాశాన్ని ఎగురుతున్న పక్షులు మళ్ళీ టపేళ్ళ కింది రాలిపడ్డాయి. ఇది కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గార్డ్స్ ఉంటారో, సంరక్షకులు అంటారు, వాళ్ళంతా కూడా మూర్ఛపోయారట ఆ శబ్దానికి. అస్త్ర విద్యా పారంగతుడ అస్త్ర విజ్ఞయతాం రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఆయన ఇంకా అల్లరి పెంచేశాడు బాగా హనుమంతుడు. ఆంజనేయ స్వామి తన అల్లరిని బాగా పెంచేశాడు అశోకవనంలో. పెంచేసి మళ్ళీ ఆ చైత్య ప్రసాదం మీద నుంచుని అస్త్ర విద్యా పారంగతుడైన శ్రీరామునకు జయము జయము, మిక్కిలి పరపరాక్రములైనటువంటి లక్ష్మణునకు జయము జయము, రాఘవుని అనుగ్రహానికి పాత్రుడైనటువంటి నా రాజు సుగ్రీవునకు జయము జయము. ఒక ఎగ్జాంపుల్. కానీ హనుమంతుడు మాట్లాడుతున్న మాటలు ఒక రాక్షస సామ్రాజ్యంలో, శత్రు సామ్రాజ్యంలో నుంచుని రామునకు జయము, లక్ష్మణునకు జయము అంటే వాళ్ళని ఇంకా రెచ్చగొట్టడానికి. మిక్కిలి క్లిష్టములైన కార్యములను సైతం అవలీలగా సాధించగల కుశలేంద్రునకు నేను నమ్మిన బంటును. 1000 మంది రావణులైన యుద్ధమున నాకు సాటిరారు. అసంఖ్యాకాలైనటువంటి త్రాళ్లతో వృక్షములతో కొడుతూ రాక్షసులను పరిమార్చి లంకా నగరాన్ని ధ్వంసమనరుస్తాను. సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థుడనై పెడతాను. రాక్షసులెల్లరూ కళ్ళప్పగించి చూచుచుందురుగాక. All of you keep seeing me. ప్రాసాదంపై ఉన్న వానర యోధుడు చైత్య పాలకులు జయఘోషలు వినిపిస్తూ రాక్షసులకు దడపుట్టున్నట్లు భయంకరమైన నాదం చేశాడట ఆయన. ఇంకా సౌండ్ పెంచేశాడు ఆయన. నోటితో బ్రహ్మాండమైన నాదాలు చేస్తున్నాడు ఆయన. ఆ మహాశబ్దాన్ని విని వందల కొలది చైత్య రక్షకులు ఎవరైతే ఆ ప్రాసాదాన్ని రక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా అస్త్రములు, ఈటలు, బల్లెములు, బరిసెములు, గొడ్డళ్ళు పట్టుకుని వచ్చారట. మళ్ళీ ఆయన్ని చుట్టుముట్టారు. తమ బలము కొద్దీ ఆయన కొడుతున్నారట వాళ్ళు. తే గదార్భిర్ విచిత్రాభి పరిఘై కాంచనాంగది. ఇక ఒకటే కొడుతున్నారు వాళ్ళు పాపం హనుమంతుణ్ణి. ఆయన ఎలా ఉన్నాడయ్యా? హనుమంతుని చుట్టూ చేరి ఉన్న రాక్షసుల గుంపు గంగాజలము ఎందలి విశాలమైనటువంటి గొప్ప సుడిగుండంలాగా ఉన్నారట వాళ్ళు. పిదప హనుమంతుడు క్రుద్ధుడై భయంకర రూపం దాల్చాడట. ఇంకా మామూలు రూపమే చూడలేం, భయంకర రూపం. ఇంకా ఆ ప్రాసాదం యొక్క తతో వాతాత్మజో క్రుద్ధో భీమరూపం సమాస్థితః. వికృతమైనటువంటి విరాట్ రూపం, క్రోధితమైనటువంటి రూపం ధరించాడు మన హనుమంతుడు. ఆయన ఒక్కసారి చూశాడు ఆ చైత్య ప్రసాదంలో. ఏం ఆయుధం ఉంది ఆయన చేతుల్లో? ఏం ఆయుధం లేదు. దానికి ఉన్నటువంటి ఒక స్తంభాన్ని పెరికేశాడు. పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్, స్వర్ణమయమైనటువంటి స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాన్ని చేతులు పుచ్చుకుని ఒక్కసారి ఊపాడండి. పెకలించేయడం అంటారు. 2 చేతులు పుట్టు చెట్టును పెకిలించేసాడు అంటారు. అట్లా స్తంభాన్ని పెకలించేశాడు మన స్వామి. 100 అంచులు ఉన్నటువంటి ఆ స్తంభాన్ని గిర 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 తిప్పాడట. ఒక స్తంభం, 100 అంచులు ఉన్నటువంటి స్తంభం, బంగారు స్తంభం, దాన్ని అనేక మార్లు గిరగిర గిరగిర తిప్పేశాడు హనుమంతుడు. తిప్పి దాని నుండి అగ్ని ఉద్భవించిందట. చూడండి ఆయన ఎంత ఫోర్స్తో దాన్ని తిప్పాడో. అది అక్కడ నిప్పు అంటుకుంది.
దాన్ని గాలిలో తిప్పి 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 నిప్పొచ్చేటట్టు చేసి దానివల్ల ఆ ప్రాసాదం, ఆ స్టేజ్, ఆ హాల్ ఏదైతే ఉందో ఏదో ఒక కాన్ఫరెన్స్ హాల్ అనుకోండి, దాన్ని పట్టుకున్నాడు ఆయన, చైత్య ప్రాసాదం. ఆ పట్టుకుని అక్కడికి వెళ్ళి నుంచుని దాన్ని కాస్త తిప్పేటప్పుడు నిప్పు వచ్చింది, నిప్పుతో అంటుకుంది. వందల కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధంతో సంహరించినట్లు సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించాడట. నా వంటి మహాపరాక్రమశాలురైన వానర యోధులు వేల కొలది పంపబడుతున్నారు. మహాబలశాలురైన వారు అందరూ సుగ్రీవాజ్ఞలు శిరసావహించుకునేవారే. మేము ఇతర వానరులు భూమండలం అంతటా సంచరిస్తూ ఉన్నాము. మాలో కొందరు వారికి 10 రెట్లు బలము గలవారు, ఇంకను కొందరు 1000 ఏనుగుల బలము గలవారున్నారు. ఆ వానర యోధులలో కొందరు ఓఘ సంఖ్యాక కోట్ల కొలది ఏనుగు బలం ఉన్నవారున్నారు. మరికొందరు వాయువేగ బల సంపన్నులు, అగ్ని సంపన్నులు, వాయు సంపన్నులు, బల సమంచితులు ఉన్నారు. దంతములు, నఖములు, ఆయుధములుగా కలిగినటువంటి పళ్ళు, కోళ్ళు అన్నీ ఆయుధాలుగా ఉన్నటువంటి మహాపరాక్రమశాలురైన వానరులు ఉన్నారు. వందలు, వేలు, లక్షలు, కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడాను, మీ అందరికీ కూడా ఒకేసారి గుండు కొడతాడు, అంటే తుదముట్టిస్తాడు. ఆల్ విల్ బి పనిష్డ్ ఎట్ వన్ గో. మీరు మహాత్ముడైన రామచంద్ర ప్రభువుతో వైరం పెట్టుకున్నారు. అగమిష్యతి సుగ్రీవ సర్వేషాం ఓ నిషూదన నేయమస్తి పురీ లంకా న యూయం చ సచరావణ ఉస్మాదిక్షు నాథేన బద్ధం వైరం మహాత్మన. మీరు ఎందుకు పెట్టుకున్నారు అకారణంగా యుద్ధం రామునితో? ఆయన భార్యను మీరు ఎత్తుకొచ్చి మీ యొక్క నాశనం మీరు తెచ్చుకున్నారు. మీకు ఆధారభూమి అయిన లంకా నగరము ఉండదు, మీ దుష్ట రావణుడు ఉండడు. కాబట్టి మీ అందరికీ కూడా తగిన శాస్తి చేస్తాడు నా రాముడు. ఆ ప్రహస్తుడు అనేటువంటి మంత్రి కుమారుడు ఉన్నాడు కదా, జంబుమాలి అతని పేరు. పాపం పెద్ద పెద్ద కోరలు ఉన్నాయట అతనికి. ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్, ఈజ్ ఏ రాక్షస. పెద్ద పెద్ద కోరలతో, పెద్ద పెద్ద గోళ్లతో, ధనుర్ధారి అతడు రాక్షసరాజైన రావణుని ఆదేశమును అనుసరించి యుద్ధానికి బయలుదేరాడు. అతడు ఎర్రని వస్త్రమాల్యాలను ధరించి కంఠమున పూలదండలు కలిగి అతడు శ్రవణ కుండలాలు మనోహరములు మిక్కిలి తీక్ష స్వభావంతో వచ్చాడట అక్కడికి. ఆ వచ్చినటువంటి ఆ యొక్క జంబుమాలి కన్నులు ఎర్రజేస్తూ వచ్చాడు హనుమంతుని మీదకు. ఆ ధనుష్టంకార ధ్వనులతో అష్ట దిక్కులు కూడా పిక్కటిల్లుతున్నాయట. అతను ఆ బాణం సౌండ్ ఈ విధంగా ధనుష్టంకారం అంటారు, ఆ తాడుని ఈ విధంగా అని మళ్ళీ దాన్ని వదిలితే దాని యొక్క స్వరములు. ఆయన రథాన్ని ఉన్నటువంటి, జనరల్లీ రథం అంటే గుర్రాలు అనుకుంటాం మనం. ఈ జంబుమాలి వచ్చిన రథం గాడిదలతో పూనుకొని ఉంది. ఇంకా హనుమంతుడు చాలా హర్షంతో ఉప్పొంగిపోయాడట, గర్జించాడట. మామూలుగా జబ్బ చరిస్తేనే మూర్ఛ వస్తోంది, ఇంకా గర్జిస్తే ఇంకేముంది పరిస్థితి? చచ్చిపోవడమే. మహాబాహువైన జంబుమాలి ముఖద్వారం యొక్క పైభాగాన ఉన్నటువంటి హనుమంతునిపై వాడి అయిన బాణాలు ప్రయోగించాడు. అతడు హనుమంతుని ముఖం మీదకి ఒక అర్ధచంద్రాకార బాణాన్ని, శిరస్సుపై ఒక వంకర మూలికి కలిగినటువంటి బాణాన్ని, బాహువులపై 10 తీవ్రములైన బాణాలను ప్రయోగించాడట. సహజంగా ఎర్రనైన హనుమంతుని ముఖం బాణముల యొక్క జ్వాల వల్ల జ్యోతి వల్ల ఇంకా ఎర్రగా వికసించిన పద్మంలాగా ఉందట స్వామి ముఖం. ఆహాహా. తతస్య రక్తం రక్తేన రంజితం సుశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందన బిందుభి. జంబుమాలి బాణం చేకొట్టగా ఆ కపివరుడు మిక్కిలి క్రుద్ధుడయ్యాడట. అంతటా అతడు పక్కనే ఉన్నటువంటి విపులమైన ఒక మహాశిలను చూశాడట స్వామి. ఇక చూశాడు, ఇతను బాగా రెచ్చిపోతున్నాడు. వచ్చిందా గాడిదల రథం మీద రెచ్చిపోవడమా, ఇక వీర వికృత రూపంలో చూపిస్తున్నాడు కాబట్టి ఇతనికి శాస్తి చేయాలని అనుకున్నాడు హనుమంతుడు. అటు ఇటు చూశాడు. ఆయనకి ఏమీ ఆయుధాలు లేవు పాపం, గద లేదు, ఏమీ లేదు. మొదటేమో ఇనప గడియ, రెండోదేమో స్తంభం, ఇప్పుడు మూడోది ఏమిటయ్యా? ఒక మహాశిల, పెద్ద పర్వతం. దాన్ని పట్టుకున్నట్టండి ఎత్తాడు. ఆ రాక్షసునిపై బలం కొలది గట్టిగా విసిరేశాడట. అంతే,
జంబుమాలి ఏం చేశాడు, ఆ మహాశిలను బాణాలేసి 10 ముక్కలు చేసేసాడు. అంటే హీజ్ ఎ స్ట్రాంగ్ ఫెలో. మహావీరుడైనటువంటి హనుమంతుడు తన శిలా ప్రయోగము వృధా అవడం చూసి ఆయన బాగా బాధపడిపోయాడు, అవమానం పడ్డాడు. ఒక పెద్ద మద్ది చెట్టును పెకలించాడు ఈయన. రాయేయస్తం కపిన్ దృష్ట్వా సాల వృక్షం మహాబలం. ఓ మద్ది వృక్షాన్ని తీశాడు, ఇంకా మద్ది చెట్టును పెకిలించి దాన్ని బాగా తిప్పాడు ఆయన. తిప్పిన తర్వాత ఆ సాల వృక్షాన్ని తిప్పుతున్నటువంటి హనుమంతుడిని చూసి జంబుమాలి ఆయన మీద అనేక బాణాలు వేశాడట. రాక్షసుడు 4 బాణాలతో ఆ సాల వృక్షాన్ని ముక్కలు గావించేశాడు. శరీరం నిండా శరములు గుచ్చుకుని ఉండగా కోపంతో ఉడికిపోయిన హనుమంతుడు ఒక పరిఘ, ఆ పరిఘనే తీసుకుని వేగంగా తిప్పసాగాడట. ఆ తిప్పినటువంటి తత్వంతో స్వామి జంబుమాలి గుండెలపై మోదాడట. ఆ పరిఘ దాటికి జంబుమాలి అతని రథవాహనాలు అన్నీ నుకునుకునైపోయినాయి. మిక్కిలి అతని శిరస్సు, బాహువులు, మోకాళ్ళు, ధనుర్బాణాలు పొడి పొడి అయిపోయి అవి మచ్చుకైనా కూడా మిగలలేదు. హనుమంతుని దెబ్బకు వెంటనే నేల కొరిగిపోయాడు అతను. వాని అవయవాలు, భూషణములు, ఆ రథము ఉన్నటువంటి ఆ గార్ధవములు అన్నీ కూడా నుగ్గునుకు పొడి పొడి అయిపోయినాయి. ఓన్లీ 1 దెబ్బ. మహాబలశాలురైన 80,000 మంది కింకరులు జంబుమాలి అశువులు కోల్పోయిన విషయాన్ని విని రావణుడు కోపోద్రేకములతో కన్నులెర్ర చేసి మండిపడిపోయాడట. మండిపోయి బలైపోయినటువంటి జంబుమాలిని తలుచుకుని రావణాసురుడు ఎంతో బాధపడ్డాడట. మొట్టమొదట 80,000 మంది, తర్వాత జంబుమాలి. సో ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ టు యమపురి. మిక్కిలి బలపరాక్రమాలు గల అమాత్య పుత్రులను హనుమంతునితో తలపడటానికి వెంటనే పంపాడట. ఇక జంబుమాలితో అవ్వట్లేదు, ఇక మిగతా మంత్రుల యొక్క కుమారులందరినీ కూడాను ఆల్ ఆఫ్ యు గో. 7 మంత్రి పుత్రులను పంపించాడు. ఈ ప్రహస్తుడు అనేవాడు ప్రధానమంత్రి కొడుకు. ఇక నెక్స్ట్ 7 మంది మినిస్టర్స్ ఉన్నారట క్యాబినెట్ లో. ఆ 7 మంది మినిస్టర్స్ యొక్క కొడుకుల్ని పంపించాడు. కమాన్ ఆల్ ఆఫ్ యు గో అండ్ ఫైట్ అని. పాపం వాళ్ళందరూ కూడా బిక్కముఖాలు వేసుకుని ఏం చేస్తారు, రాజు చెప్పాడు కదా, వింటుంటేనే వెనులో వణుకు పుడుతుంది, ఇంకేం చేయగలరు, బయలుదేరారు, వచ్చారు. అశోకవనంలో 7 మంత్రి పుత్రులు, 5 సేనాపతులు, తదనంతర అక్షకుమారుడు, ఇంద్రజిత్తు, వీరందరి యొక్క యుద్ధ సంగ్రామ విశేషాలన్నీ కూడాను రేపటి సెషన్లో మనం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువు అయిన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.